మల్లేశ్వరి గారు ముందుగా మీరు చెప్పండి. షర్మిల గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏపీలోకి వచ్చిన తర్వాత మేజర్గా భయపడుతుంది, వణికిపోతుంది అంటూ వైసీపీయే వణికిపోతుంది అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకు అంత భయం ఎందుకు? అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఆవిడకి ఎవరు ఇక్కడ భయపడే ప్రసక్తి అయితే లేదు. బిఎఫ్ఎల్ భయపడుతున్నారేమో అని ఆవిడ అనుకుంటున్నారు. ఆవిడ గతంలో అన్నట్టుగానే ఆవిడ ఇక్కడ పిల్ల అక్కడ పిల్ల అనేది ఆవిడ డిసైడ్ అవ్వాలి. గత ఎలక్షన్ లో ఒక మాట, ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆవిడకి ఇప్పుడు బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఆవిడ మాట్లాడడానికి ఒక రోజు తీసుకొని ఇక్కడ అభివృద్ధి జరగలేదు, లేకపోతే స్పెషల్ స్టేటస్ రాలేదు, అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు, ఉమ్మడి రాష్ట్రం ఎందుకు విడిపోయింది, ఎవరు విడగొట్టారు అని అనేది ఆంధ్ర ప్రజలు మర్చిపోయారని ఈవిడ అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఆవిడ తన తండ్రికి జరిగిన అవమానాలు కానీ, లేకపోతే తన తండ్రి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ, లేకపోతే నడి రోడ్డు మీద వీళ్ళు కూర్చున్న తీరు, లేకపోతే వీళ్ళు ఫైట్ చేసినవన్నీ ఆవిడ మర్చిపోయారు. ఆవిడ వాళ్ళన్నీ మర్చిపోయి అక్కడ కాంగ్రెస్ కోసం నానా తిట్లు తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి ఇవాళ ఆవిడ స్వలాభం కోసం ఆవిడ ఒక ఏమంటారు, ఆవిడ యొక్క దురాలోచననే చెప్పాలి. తండ్రి మీద ఎవరైతే విషం చిమ్మారో అని చెప్పేసి అన్ని కోట్ల మంది జనం మధ్య చెప్పి ఇవాళ ఆవిడ ఎందుకు పోటీ చేయలేదు, దేనికోసం పోటీ చేయలేదు తెలంగాణలో, మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ ఇవాళ చీతు అన్న రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఇవాళ వెళ్ళి ఆవిడ విషెస్ తెలియజేసి మళ్ళీ ఇక్కడ అంటే ఇదంతా చిన్న పిల్లలకి కూడా అర్థమైపోతుంది మేడం. ఇదంతా ఒక గేమ్. ఆవిడేదో అనుకుంటున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రంలోకి వచ్చేసి మనం మాట్లాడితే ఆవిడకి ఏం తెలుసు అని ఇవాళ ఆవిడ అభివృద్ధి జరగలేదు అని ఆవిడ సింపుల్ గా వచ్చి ఏదో 10 మంది జనాల్ని చూసి మాట్లాడే మాటలు కాదు కదా. 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఆవిడకి కనిపించలేదు అని అంటే ఆవిడకి ఒక్కరోజు వస్తే ఏం కనిపిస్తుంది? వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయి ఆవిడకి. ఆవిడ ఒక 4-5 నెలల నుంచి అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి చూస్తే 6 నెలల్లో గడికో మాట ప్రతిక్షణం మాట మారుస్తూ వస్తూ ఆవిడ రాజకీయ పందాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు. సో ఆవిడికి ఇక్కడ అంటే ఇక్కడ ఒకటండి మల్లేశ్వరి గారు, ఇప్పుడు మొన్న సుబ్బారెడ్డి గారు అంటున్నట్టున్నారు, సజ్జల గారు కూడా అంటున్నట్టున్నారు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లో ఆయన పేరు కూడా పెట్టింది, మరణించిన వ్యక్తి పేరు పెట్టిందనో లేదా రకరకాల విషయాలు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్లో ఆ రోజు మంత్రి పదవుల్లో ఉన్నారు, బొత్స గారు కానివ్వండి, లేదంటే ఆనం గారు కానివ్వండి, ఇంకా ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్తో ఉన్న వాళ్ళందరూ కూడా వారంతా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడినాయి. వారందరూ వైసీపీలోకి వచ్చినప్పుడు ఈవిడెందుకు కాంగ్రెస్లోకి వెళ్ళకూడదు? వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన వాళ్ళండి వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ లీడర్స్ అందరూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సమయంలో మంత్రులుగా కూడా ఉన్నవాళ్ళు, రోసయ్య గారి కేబినెట్ కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ కానివ్వండి. అదే చెప్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు బాగున్నంత వరకు లీడర్లు బానే ఉన్నారు, క్యాడర్ బానే ఉంది. లోపల లోగుట్టున జరుగుతున్నటువంటి ఈ కుల ఏమంటారు, ఈ చిల్లర రాజకీయాలు ఏవైతే జరిగి ఏ విధంగా అయితే ఆయనని చంపించారో, లేకపోతే ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారో సజ్జల గారు చాలా క్లియర్ గా ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారన్న విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పినటువంటి సందర్భం మీరు అందరూ విన్నదే. ఆ రోజు మొన్నటి ఇదంతా వదిలేండి, మీరు ఒక మాట చెప్తున్నాను. మొన్నటి వరకు ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత తిట్టిన పార్టీ ఏదండి? ఒక్క మాట చెప్పమనండి. ఏ పార్టీని ఆవిడ తిట్టారు తెలంగాణలోకి వెళ్ళి? ఏ పార్టీ వాళ్ళ తండ్రి జీవితాన్ని గాని, లేకపోతే వాళ్ళ తండ్రి మీదని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం గాని, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని బయటికి ఇచ్చడం గాని, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడగొట్టింది ఏ పార్టీ అని చెప్పేసి కొన్ని కోట్ల జనాల ముందు ఆవిడ ప్రస్తావించింది ఏ పార్టీ కోసం? ఆ ఒక్క ముక్క చెప్పమనండి ఆవిడ్ని. అంటే ఎలక్షన్ కి ముందు ఒక మాట, ఎలక్షన్ కి వస్తున్నప్పుడు ఒక మాట,
ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఇవాళ ఆవిడకి బాధ్యతలు అప్పగించిన తర్వాత అక్కడ పని అయిపోయింది, అక్కడ పోటీ చేయలేదు, అక్కడ నామ్స్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళకి వీళ్ళకి ఏం నామ్స్ జరిగాయో ఆవిడ ఎందుకు పోటీ చేయలేదో తెలియలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి అధ్యక్ష పదవి తీసుకోగానే రాగానే ఏదో విషం చిల్లినట్టు ఆవిడ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ ఎవరు భయపడట్లేదు. వైఎస్ఆర్ సిపి కానీ విషయం చెప్పినట్టు కాదు, ఒక మహిళా నాయకురాలిగా అప్పుడు పురంధేశ్వరి గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆవిడ ఎంత స్పీడ్గా వెళ్తున్నారో, ఈ రోజు కూడా ఒక మహిళా నాయకురాలిగా పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈవిడ కూడా స్పీడ్ పెంచారు, గేర్ మార్చారు. గేర్లు మారుస్తారండి ఆవిడకి నచ్చిన గేర్లు. బండి మీ వైపు వస్తుందా, ఎవరి వైపు వెళ్తుంది అనేది మీ క్లారిటీ ఉందా? చెప్తాను చూడండి, పురంధేశ్వరి గారు కూడా 1 వీక్ మాట్లాడారు, తర్వాత ఏంటి వెళ్ళింది ఎటు వెళ్ళింది తెలియదు, ఆ గేర్లు ఎటు వెళ్ళాయో తెలియదు. ఈవిడ కూడా అంతే, 2-3 రోజులు మాట్లాడతారు, హడావుడి చేస్తారు, అది కూడా ఎలక్షన్ హైడ్రామాలో ఒక భాగం. తర్వాత వీళ్ళ గేర్లు ఎటు వెళ్తాయని అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను నేను. రైట్ నేను చెప్పేది రైట్ అండి.